మనం ఈరోజు గోంగూరతో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా ఉడకబెట్టుకోవాలి. కందిపప్పు ఉడుకుతూ ఉండగా గోంగూర తీసుకుని శుభ్రంగా కడిగి ఒక పక్కన ఆరబెట్టుకోవాలి. గోంగూరలో నీళ్ళన్నీ పోయిన తర్వాత బాణాలి తీసుకుని దాంట్లో కొద్దిగా నూనె పోసుకొని దాంట్లో కొద్దిగా తెరమాత గింజలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు, 4 మెంతి గింజలు వేసుకోవాలి. వీటిలన్నిటిని బాగా వేయించుకోవాలి. ఆవాలు వేగి చిటపట్లాడిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత దీంట్లో గోంగూర వేసుకోవాలి. ఈ గోంగూరని బాగా మగ్గనివ్వాలి. గోంగూర ఉడికిపోయింది. ఇలా ఉడికిన ఈ గోంగూరలో ముందుగానే మనం ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా పప్పు, ఆ పప్పుని కలిపేసుకోవాలి. తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కాసేపు పొయ్యి మీద సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కాసేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే గోంగూర పప్పు రెడీ. మీకు గనక నా వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.